హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ చేశానండి. ఎప్పుడు చేసుకునే మటన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లోని ములక్కాడల మటన్ కర్రీ చేయండి, సూపర్గా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg మటను, అలానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్లోనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడిద్ది. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలండి, తొందరగా ఉడికిద్ది. చూడండి, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాడలు కూడా వేసుకుని 2 స్పూన్ల వరకు కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిందండి. చూడండి, ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారినాక గ్రేవీ అనేది సరిపోయిద్దండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఉండే